2027 పుష్కరాల ముందే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణానదితో అనుసంధానిస్తామని అన్నారు. అదే గాని 2019లో ఆ రోజు ప్రభుత్వం వచ్చుంటే ఈ రోజు పనులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు పోయేటివి. 2000 ప్రభుత్వం మారింది, రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఉండి డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 28లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.